ద్రాక్షవల్లి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆదికాండము 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. నీవు ఒక ఫలించు కొమ్మవై ఉంటే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. మా ఇంటి దగ్గర ఒక చెట్టు కాయలు కాస్తుందని 10 సంవత్సరాలుగా కనిపెడుతూ ఉన్నాం, కానీ కాయలు కాయట్లా. అందుచేత దానిని నరికించి వంట చెరుకుగా వాడేశాం. అది సులువుగా జరిగిపోయింది. ఏ క్రైస్తవుడైనా కూడా తన జీవితాన్ని డబ్బు సంపాదించడంలోనే గడపవచ్చు. ఆయన ఒక ఇంజనీర్ కావచ్చు, కానీ ఆయన జీవిత విలువ వంట చెరుకు విలువ లాంటిదే. యోసేపు వంట చెరకులా కాకుండా ఒక ఫలించే కొమ్మలా ఉన్నాడు. ఆ కొమ్మ నుండి తన తండ్రి, సహోదరులు, వారి బిడ్డలు భుజిస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశం అంతా, పొరుగునున్న దేశాలన్నీ కూడా పోషింపబడుతూ ఉన్నాయి. అతడు పెద్దలకు, పిల్లలకు మరువలేనటువంటి ఒక మాదిరిగా ఉన్నాడు. అతని మాదిరి శక్తివంతమైంది. యాకోబు తన స్వంత కుమారుడు ఫలించు కొమ్మవలే ఉండడాన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. తన కుమారుడు కరువు కాలంలో తన ఇంటి వారందరినీ కూడా సమృద్ధిగా పోషించాడు కదా. ఒక వ్యక్తి తన కుమారుని గురించి నా దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. మీ గృహంలో మీ కుటుంబ ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారా? నీవు అతనికి దేవుని వాక్యాన్ని బోధించావా అని నేను అడిగాను. దేవుని వాక్యమే పిల్లలు ఫలించేలా చేస్తుంది. మన పిల్లలు లేత వయసులో ఉన్నప్పుడే మనము వారికి దేవుని వాక్యాన్ని అందించాలి. తల్లిదండ్రులు దేవుని వాక్యంలో శ్రద్ధ చూపించరు. బైబిల్ గ్రంథము దేవుని వాక్యమని తమ పిల్లలకు వారు చెప్పరు. అలాంటి వారితో దేవుడు చెప్పేదేంటంటే, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. హోషేయ 4:6 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే నీ జీవితం మీద కూడా దేవుడు శ్రద్ధ చూపించలేడు కదా. బాల్య దినాల నుండి కూడా యోసేపు గారు ఒక ప్రవక్తగా ఉన్నాడు. అతని సహోదరులు వచ్చి అతని పాదముల ఎదుట సాగిలపడ్డారు. ఫరో యొక్క అనుచరులు అతనికి నమస్కరించేవారు. దేవుని వాక్యాన్ని నమ్మని కుటుంబము నాశనమవుతుంది. మారు మనసు ఒక ఆశీర్వాదము. శరీరాన్ని, ఆత్మను శుద్ధీకరించడానికే దేవుడు మారు మనసు అనుగ్రహిస్తాడు. యాకోబు గారికి ఇలాంటి పశ్చాత్తాపాన్నే దేవుడు కలిగించాడు. నిజమైన పశ్చాత్తాపముతో కూడిన మారు మనస్సు నీ రక్తాన్ని కూడా శుద్ధీకరిస్తుంది. పరిశుద్ధాత్మ సహాయంతో నీవు పశ్చాత్తాపడినట్లయితే నీ శరీరంలోని ప్రతి అవయవము నూతన పరచబడునుగాక. ఆమేన్.